హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చానని చెప్పాను కదండి, మళ్ళీ అయితే ఈరోజు తోటకు వచ్చామండి. నిన్నైతే కొంచెం చూపించాను కదండి, ఈరోజు అయితే ఇంక మిగతా చూపిస్తాను, వచ్చేసేయండి. అటువైపుకి అయితే నిన్న మొత్తం వెళ్ళి చూసి వచ్చాను కదండి. ఇవైతే ఆవు పేడ, ఆవు పంచతం వేసి కాంపోస్ట్ అయితే తయారు చేస్తారండి ఇక్కడ మా నాన్న అయితే. ఇవి రెండు కూడా అవేనండి, అది అదే ఇది ఇదేనండి. మామిడి చెట్లకైతే ఆ ఎరువు వేస్తాడండి, మామూలుగా అట్లా సేంద్రియంగా తయారు చేస్తాడండి. చేసి చెట్లకైతే ఆ ఎరువు వేస్తాడండి. ఎక్కువ మందులైతే చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే మామిడి పూత అట్లా టైంలో వచ్చినప్పుడు మాత్రమే ఆ పూత నిలబడడానికి, ఏదన్నా కొంచెం పురుగు వచ్చినప్పుడే ఎక్కువ వాడతాడు, లేదంటే అసలు ఎక్కువ శాతం వీటితోటే చేస్తాడండి. ఇవి రెండు కూడా సేంద్రియ ఎరువు కోసమేనండి కట్టించింది. ఉందండి ఆవు పంచితం, ఆవు పేడండి. ఇదైతే మనం ఇటు పక్క కట్టించడం చెప్పాను కదండి, ఇటు సైడ్కి అయితే వచ్చేసాం మళ్ళీ. ఇప్పుడు ఇదైతే గోరింటాకు చెట్టు అండి. చూడండి అసలు ఆకులు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో, చూసారు కదా. ఆకు చూడండి, ఒక్కొక్క ఆకు అయితే ఎంత ఉందో, చాలా లావుగా వెడల్పుగా ఉందన్నమాట. ఆకు కూడా బాగుండిద్దండి, పండడం కూడా చాలా బాగా పండిద్ది. ఇది గోరింటాకు చెట్టు అండి ఇదైతే. ఇప్పుడైతే అటు ఇంకా ఉన్నాయండి, చూద్దాం. మనము చూడాల్సిన చెట్లు అయితే చాలా ఉన్నాయి. నిన్నైతే అటంతా తిరిగేసాం కదండి, ఇప్పుడైతే ఈరోజు ఇటు వచ్చేసాము. చూడండి చెట్లకి మామిడికాయలు అయితే కాపు అయిపోయిందండి. అక్కడ అన్న ఒక కాయ అలా ఉందన్నమాట. నెక్స్ట్ ఈసారి అయితే మీకు ఖచ్చితంగా కాయలు ఉన్నప్పుడు అయితే తోట మొత్తం కూడా చూపిస్తానండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇటైతే వెళ్తున్నామండి. అటువైపు సపోటా చెట్లు అవన్నీ కూడా చూసేసాం కదండి, కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి, అవి చూపిస్తాము. ఇదైతే ఉసిరి చెట్టు అండి, చిన్నదే. ఇంకా అంతకుముందు అటు పెద్దగా ఉన్నాయండి, గాలికి అయితే పడిపోయినాయి అవి. ఇదైతే మళ్ళీ చిన్నదన్నమాట. నిన్న ఇటు సపోటా చెట్లు ఇవన్నీ కూడా మనం చూసామండి షార్ట్ వీడియోలో అయితే. ఇవన్నీ కూడా ఈ వరుస మొత్తం కూడా సపోటా చెట్లునండి. కొబ్బరి చెట్లు ఉన్నాయి అటు, కొబ్బరి చెట్టు అయితే చూద్దామండి. ఇప్పుడు అటు నుంచి వస్తుంటే మనకి మామిడికాయలు అయితే దొరికినాయండి. ఇదే అండి కొబ్బరి చెట్టు అయితే. కొబ్బరికాయలు కూడా ఉన్నాయండి పైన, చిన్న పిందులే అనుకుంటా అన్నీ కూడా, పెద్ద కాయలు అయితే ఏం లేవండి. అంతకుముందు ఇంకా రెండు ఉన్నాయండి, గాలికి అయితే పడిపోయినాయి అవి. ఇది ఒక్కటే మిగిలింది కొబ్బరి చెట్టు అయితే. ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు అండి, చాలా బాగా కాస్తుంది కాయలు అయితే అసలు. ఇదిగోండి కాయలు కూడా ఉన్నాయి చూడండి, కావాలంటే. ఆ చెట్టు నిండగా వస్తాయండి కాయలు. 3 చెట్లు ఉన్నాయండి నిమ్మకాయ చెట్లు. ఇదొకటి, అటువైపు ఇంకా ఉన్నాయండి, చాలా కాయలు అయితే ఉన్నాయండి. పైకి కూడా అవి కూడా చూడండి, ఇవన్నీ కూడా. కాయ కూడా చాలా పులుపుగా ఉంటుందండి, బాగుంటుంది కాయ కూడా. ఇవన్నీ కూడా నిమ్మకాయలు. తోటకి చివరికి అయితే వచ్చేసామండి మనము. ఇక్కడ కూడా కొబ్బరి చెట్టు అయితే ఉందండి, దీనికి కూడా పిందులు ఉన్నాయండి, చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి మనకి. తోట చివరికి అయితే వచ్చేసాము, ఇంకా అటైతే వెళ్ళిపోదామండి మళ్ళీ. నిన్న అటువైపు ఒక జామ చెట్టు అయితే చూసాం కదండి, ఇక్కడ కూడా ఒక జామకాయ చెట్టు ఉందన్నమాట. చిన్న చిన్నగా పిందులు అయితే ఉన్నాయండి, ఇదండి చిన్నవి పిందులు అయితే ఉన్నాయి. కాయలు కూడా చాలా బాగుంటాయండి, టేస్టీ అయితే. నాటుకాయనండి, హైబ్రిడ్ కాయ అయితే కాదు ఇవి. జామకాయలు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ కూడా పిందులు ఉన్నాయండి చూడండి, అవి కూడా ఇంకా పైన కూడా చాలా పిందులు ఉన్నాయి అన్నమాట. కట్ అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే ఇంకొక మామిడికాయ చెట్టు అండి, ఇదైతే పునాస చెట్టు అన్నమాట. చూడండి కాయలు కాపు మొత్తం అయిపోయినా కూడా దీనికి ఇంకా పోతుందండి. సంవత్సరానికి వచ్చి 2 కాపులు అయితే కాస్తుంది. పునాస కాయలు అంటే పప్పులోకి వేస్తారు, మామూలుగా పచ్చడి కూడా పెడతారు కదండి, అవైతే ఇవి. చూడండి పూతలు ఎన్ని ఉన్నాయో, చెట్టుకి నిండుగా వచ్చినాయండి. మళ్ళీ కాపు వేస్తుంది, ఒక కాపు అయిపోయిందండి. ఇంకట్ అయితే వెళ్దాము. ఇక్కడ ఉన్నది మా నాన్న అండి. నాన్న హాయ్ చెప్పు. హాయ్. చూసారు కదండి మా నాన్న. మొత్తం కూడా తిరిగేసి వచ్చామండి. చెట్టు చూడండి ఎలా ఉందో, చక్కగా ఉందండి, చల్లగా ఉంది, ప్రశాంతంగా ఎండకైతే. తోట మొత్తం అయితే తిరిగేసి వచ్చామండి. పాపం మా అమ్మ ఈలోపు చల్లగా మామిడి తోటలో తినడానికి హాయిగా అయితే వంట చేస్తుందండి. మా ఏం చేస్తున్నావు ఈరోజు?
అన్నం వండాను, ఉమ్, సాంబార్ పెడతాను, పప్పు వండుతున్నాను. ఉమ్. ఇదిగో ముక్కలు, అయ్యో ముక్కలు, సాంబార్ ముక్కలు ప్లేట్లోకి వచ్చి చూపిస్తాను. దాంట్లో పోసి అవి గుడ్లు ఇవి అయితే కోడిగుడ్లు అండి. ఆ ముక్కలు ఇటు అమ్మాయి సాంబార్లో ప్రిపేర్ చేసి. సాంబార్ అయితే చేస్తుందంటండి మా మమ్మీ రోజు అయితే ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టేసింది. కట్ చేసాను. మా అమ్మ అయితే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తుందండి. మా నాన్న అయితే మామిడికాయలు తినడానికి తీసుకొని వస్తున్నాడు. చెట్టును పండిన కాయలు అయితే మా నాన్న అయితే కాయలు తీసుకొచ్చాడు కదండి. మా హారిక అయితే కట్ చేసింది, తింటున్నారండి మా పిల్లలు, మా అన్నయ్య, మా చిన్న హారిక అయితే. మా నాన్న అయితే కాయలు కోస్తానికి చెట్టు ఎక్కాడండి. చూడండి తినడానికి కాయల కోసం అయితే. అయ్యాయి నాన్న కిందకేసాయి, పౌలు తీయా, క్యాచ్ పట్టుకోవాలా? సరే ఉండి వస్తున్నా. మా హారిక అయితే చూడండి అండి మామిడికాయ ఎంత నీట్గా కట్ చేసిందో, తినడానికి చక్కగా. వంటలు అయితే రెడీ అయిపోయినాయండి. మా ఏమేం చేసావు? పాప మా అమ్మ అయితే కష్టపడిందండి. పాయసం కాసాను, అదైతే పాయసం అండి. ఈ మజ్జిగ చాలా చల్లగా మజ్జిగ అండి. కోడిగుడ్లు ఇప్పుడు కోడిగుడ్డు ఫ్రై అండి. అదైతే కట్టెల పొయ్యి మీద ఉండేనమ్మా అన్నీ. ఇదో సాంబారు కలబెడదాం. సాంబారు పాపం చాలా కష్టపడిందండి ఈ ఎండకైతే, బాగా పొయ్యి మీద చేసి. సాంబారు, అన్నము, వేడివేడిగా అన్నం అండి. మా అన్నయ్య అయితే తినేసి వెళ్ళిపోయాడండి పని ఉందని చెప్పేసి. వేడివేడిగా అన్నము, ఇది మంచి వాటరు, ఇది కార పచ్చడి అండి, తాలింపు వేసింది. అదైతే పొండిమిర్చి పచ్చడి అండి. పొండిమిర్చి పచ్చడి. ఇది మొత్తం కట్టెల పొయ్యి మీద వండేసాను అమ్మాయి. అన్నం అయితే తింటున్నామండి పెట్టుకొని, చెట్ల కింద అయితే కూర్చొని చల్లగా అందరం కూడా. వేడివేడిగా సాంబారు చాలా అయితే బాగున్నాయండి. గుడ్ ఇప్పుడు ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.